నారి నారి నడుమ మురారి ఈ సినిమా సంక్రాంతికి థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అవైలబుల్ గా ఉంది. బాలకృష్ణ గారి సినిమా టైటిల్ ని వీళ్ళు తీసుకున్నారు కానీ ఎంటర్టైన్మెంట్ విషయంలో ఈ సినిమా ఆ సినిమాని ఏ మాత్రం రీచ్ అవ్వలేదు. కథ విషయానికి వస్తే హీరో హీరోయిన్స్ ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకుంటే హీరోయిన్ ఫాదర్ రిజిస్టర్ మ్యారేజ్ అయితేనే ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటా అని కండిషన్ పెడతాడు. అయితే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడంలో హీరోకు ఉన్న సమస్య ఏంటి, అలాగే తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ దియా తన లైఫ్ లోకి మరలా ఎంటర్ అయిన తర్వాత హీరో లైఫ్ ఎలా టర్న్ అయింది, హీరోయిన్ ని తను పెళ్లి చేసుకోగలిగాడా లేదా అన్నదే సినిమా కదా. హీరోకి అటు కాలేజ్ టైంలో ప్రెసెంట్ లోను 2 లవ్ స్టోరీస్ ఉన్నాయి కానీ 2 లవ్ స్టోరీస్ లోను లవ్ హీరో హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ 2 వర్కౌట్ అవ్వలేదు. ఈవెన్ హీరోయిన్ ఫాదర్ కూడా ఒక డైలాగ్ లో దీన్ని ఎక్స్ప్రెస్ చేస్తాడు. అంటే ఈవెన్ డైరెక్టర్ కూడా ఈ లవ్ స్టోరీలో లవ్ లేదని క్లియర్ గా తెలిసిపోయింది. సినిమా టైటిల్ నారీ నారీ నడుమొరారని పెట్టారు కానీ అసలు హీరో ట్రూ సెన్స్ లో అయితే ఇద్దరు హీరోయిన్స్ మధ్య ఏం నలగలేదు. హీరోకి ఎవరిని ప్రేమించాడో ఎవరిని పెళ్లి చేసుకోవాలన్న క్లారిటీ ఉంది. దానివల్ల కంప్లీట్ గా సంయుక్త మేనన్ గారి రోల్ కి ఇంపార్టెన్స్ లేకుండా పోయింది. హీరోతో పాటు హీరో ఫాదర్ గా చేసిన సీనియర్ యాక్టర్ నరేష్ గారికి ఒక లవ్ స్టోరీ మ్యారేజ్ అంటూ సప్లాట్ ని చేశారు. అయితే నరేష్ గారికి దాదాపు 60 ఇయర్స్ ఉంటే ఈయన చేసుకున్నది దాదాపు 25 ఇయర్స్ ఉన్న సిరిని. ఈ కాంబినేషన్ ఏదైనా స్ట్రాంగ్ పాయింట్ తో ఎస్టాబ్లిష్ చేస్తారేమో, కనెక్ట్ అవుతారేమో అనుకున్నా గానీ జస్ట్ కామెడీ కోసం తీసుకున్నారే తప్ప అక్కడ స్ట్రాంగ్ పాయింట్ ని ఎస్టాబ్లిష్ చేయలేదు. దీని వల్ల పెద్దగా నాకైతే వర్కౌట్ అయినట్టు అనిపించలేదు. కాకపోతే నరేష్ గారి పర్సనల్ లైఫ్ లో ఏదైతే మ్యారేజ్ చుట్టూ ఉన్న కాంట్రవర్సీస్ ఉన్నాయో వాటిని ఇక్కడ కామెడీని జనరేట్ చేయడానికి ట్రై చేశారు. అది కొంతవరకు పర్వాలేదు అన్నట్టు అనిపించింది. అటు హీరో గానీ హీరో ఫాదర్ గాని నరేష్ గానీ కామెడీని జనరేట్ చేయడానికి ట్రై చేశారు. వీళ్లే కాకుండా సినిమాలో చాలా మంది కమెడియన్స్ ఉన్నారు. వెన్నెల్ కిషోర్ గారు, సత్య, సుదర్శన్, ఈవెన్ సీనియర్ యాక్టర్ సునీల్, వీళ్ళందరూ కామెడీని జనరేట్ చేయడానికి ట్రై చేశారు కానీ అది కొంతవరకు మాత్రమే వర్కౌట్ అయింది. మెయిన్ రైటింగ్స్ లోనే ఇష్యూస్ ఉన్నట్టుగా అనిపించాయి నాకైతే. టెక్నికల్ గా ఈ సినిమా జస్ట్ పర్వాలేదు, ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కొంచెం డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయి. అది తప్పిస్తే విజువల్ గా ఎలాంటి వల్గారిటీ లేదు. ఇక ఇది ఒక లైట్ హార్టెడ్ సినిమా, ఎక్కడ మనల్ని ఎమోషనల్ గా డిస్టర్బ్ చేయదు. శర్వానంద్ కోసం ఓటీటీయే కాబట్టి ఒకసారి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఇక ఓవరాల్ గా ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 2.5 out of 5. ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్. థ్యాంక్ యూ.